హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామర్స్ ప్యారడైస్. ఈరోజు మనం మన పైథాన్ ట్యూటోరియల్లో వాట్ ఈజ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్లో అంటే డెఫినేషన్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తాం, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లూప్స్ ఇన్ పైథాన్, మనకి పైథాన్లో ఉన్నటువంటి లూప్స్ ఏంటి, అలానే ప్రతి ఒక్క మనకు ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ లూప్స్లో ప్రతి వాటికి కూడా డెఫినేషన్, అలానే సింటాక్స్, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్తో కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ సపోర్ట్ నాకు ఉన్నట్లయితే ఇలాంటి వీడియోస్ మీకు అర్థమయ్యే విధంగా మరికొన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ పైథాన్ ట్యూటోరియల్ మొత్తం కూడా, ఈ పైథాన్ అడ్వాన్స్ పైథాన్ కూడా ఈ ట్యూటోరియల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం సెషన్లోకి ఎంటర్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, మనం లూపింగ్ స్టేట్మెంట్స్ యొక్క డెఫినేషన్ ఏంది అంటే, ఎందుకంటే కొన్ని కాలేజెస్లో మనకి థియరీ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. అలాంటి సందర్భంలో మనకి ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ యొక్క డెఫినేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో అందుకు ఇప్పుడు మీరు ఒకవేళ థియరీ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నట్లయితే, వాటికి అటెండ్ అవుతున్నట్లయితే ఈ డెఫినేషన్ అనేది చాలా సింపుల్గా ఉంది. ఇది మీరు ఒకసారి చదివినట్లే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ డెఫినేషన్ని మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మీకు మంచి స్కోర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు కూడా మనకి వాళ్ళు అడిగిన విధంగా, అంటే ఇప్పుడు మనకి రిక్రూటర్ అడుగుతారు కదా, వాట్ ఈజ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ అన్నట్లయితే, అప్పుడు మనం ఈ సెంటెన్సెస్లో మనం ఆన్సర్ చేసినట్లయితే మనకి అక్కడ ఉన్నటువంటి రిక్రూటర్ ఎవరైతే ఉన్నారో ఇంప్రెస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, లూపింగ్ స్టేట్మెంట్స్ ఏమంటే, లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ of statements or code repeatedly for several times as specified by the user. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అని ఏమంటే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రిపీటెడ్గా అదే మనకి ప్రింట్ కావాలి, లేదంటే పర్ఫామ్ కావాలి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కొన్ని సెవరల్ టైమ్స్ మనకి పర్ఫామ్ కావాలి అన్నట్లయితే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం అనమాట. See here, looping statements are used to execute a block of statements or code for several times specified by the user. Means here, suppose if we are having a block of code, if we want to execute or perform some task several times, then we use looping statements. Here in Python we are having two types of loops. By using these two loops, we can create another loop which is called as a nested loop. That means one loop nested into another loop which is called nested loop. See, ఇక్కడ చూడండి, మనకి పైథాన్లో వచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ two types of loops in Python. They are for loop. First I will write while loop and then for loop. ఓకే, ఇక్కడ మనకి పైథాన్లో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయన్నమాట. అవి వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. ఇక్కడ మనకి కొన్ని సిచ్యువేషన్లో మనకి ఒక కండిషన్ చెక్ చేసిన తర్వాత, అంటే ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అందులో మళ్ళీ కూడా మనకి ఏదైనా కొన్ని ప్యూర్గా మళ్ళీ మనకి కొన్ని సెవరల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనకు ఏదైనా ఒక లూప్ని యూజ్ చేసుకొని, లేదా టూ లూప్స్ని కూడా యూజ్ చేసుకొని మనం ఇంకొక లూప్ని అయితే అరేంజ్ చేయొచ్చు అనమాట. అదే మనకి నెస్టెడ్ లూప్ అనమాట. నెస్టెడ్ లూప్ అంటే
ఈ వైల్ లూప్ని 2 టైమ్స్, అంటే వైల్ లూప్ లోపు ఇంకొక వైల్ లూప్ అనమాట, అలా అయినా రాయొచ్చు. లేదంటే ఫర్ లూప్ లోపు ఇంకొక ఫర్ లూప్ అయినా రాయొచ్చు. వాటిని మనం నెస్టెడ్ లూప్ అంటాం అనమాట. అలానే చూడండి, ఇప్పుడు వైల్ లూప్ ఉంది కదా, వైల్ లూప్లో ఫర్ లూప్ని కూడా మనం రాయొచ్చు అనమాట. ఇది మనకు ఉన్నటువంటిది. See, there are 2 types of loops in Python. They are while loop and for loop. In some situations, there is a, we need to execute 2 conditions. That means, in while loop, we have to check or we have to execute another several code. In that situation, we use nested loop. Okay, that means in while loop, another while loop we can also use, which is nested loop. That means a loop nested into another loop. Suppose a while loop nested into another while loop, or for loop nested into another for loop, or we can combine both. We can arise a nested loop. That means a loop, while loop is nested into for loop, or for loop is nested into while loop. I can explain about these 3 loops in detailed manner. Definition for 3 and syntaxes and examples. Okay, see you on next session. Thank you for watching.